నెల్లూరు జిల్లాలోని నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అధికారులతో 303 అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. మొత్తం 303 పనుల్లో 291 పనులు కొన్ని పూర్తయ్యాయి అని, కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయని, మరికొన్ని క్యూరింగ్ దశలో ఉన్నాయని అధికారులు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి నివేదిక అందించారు. కేవలం 12 సాంకేతిక సమస్యల వల్ల పనులు ఇంకా ప్రారంభం కాలేదని, 3 రోజుల్లో వాటిని కూడా ప్రారంభిస్తామని అధికారులు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నంది మండలం మాజీ మేయర్ భానుశ్రీ మరియు అధికారులు పాల్గొన్నారు. రోడ్లు, డ్రైన్లు, మంచినీటి పైప్ లైన్లు, ఇందులో ఒకే రోజు 105 శంకుస్థాపనలు, ఒకే రోజు 105 శంకుస్థాపనలు. ఆ తర్వాత వారం పాటు రోజు కూడా 50, 60, 30 అలా శంకుస్థాపనలు. మొత్తం మీద ఒక్క వారం రోజుల్లోపే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడికక్కడ ప్రజల చేత 303 శంకుస్థాపనలు. ఈ శంకుస్థాపనలు ప్రజల చేత చేయించినప్పుడు స్థానిక ఎమ్మెల్యేగా ఒక మాట నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ 303 పనులు కూడా అక్షరాల 60 రోజుల్లో అంటే మే 20వ తారీఖు కల్లా పూర్తి చేసి అందిస్తామని ప్రజలకు మాట చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ప్రతిరోజు కూడా అధికారులతో ఫోన్లో నేను కానీ, నా ఎమ్మెల్యే కార్యాలయం కానీ అధికారులతో, కాంట్రాక్టర్లతో, స్థానిక నాయకులతో, స్థానిక ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాం. ఆకస్మిక పర్యటనలు చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ప్రతి శుక్రవారం సాయంత్రం 6 గంటలకి రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఆ యొక్క ఇంజనీరింగ్ అధికారులతో ముఖాముఖి ప్రత్యేక సమీక్ష కార్యక్రమం. చాలా చాలా సంతోషం. మొత్తం చూసినప్పుడు 303 అభివృద్ధి పనుల్లో 291 పనులు, అక్షరాల 291 పనులు, కొన్ని పూర్తయినాయి, కొన్ని దాదాపు పూర్తిగా వచ్చాయి, కొన్ని క్యూరింగ్ దశలో ఉన్నాయి. కానీ 12 పనులు మాత్రం 303 పనుల్లో 291 అభివృద్ధి పనులు కొన్ని పూర్తయినాయి, కొన్ని క్యూరింగ్ దశలో ఉన్నాయి, కొన్ని పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. కానీ 12 చోట్ల అభివృద్ధి పనులు మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. అధికారులు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆదివారం సాయంకాలం లోపు ఈ 12 పనులు కూడా క్షేత్రస్థాయిలో కాస్త చిన్న ఇబ్బందుల వల్ల, కాస్త ఆ యొక్క సాంకేతిక సమస్యల వల్ల మాత్రమే ఈ 12 అభివృద్ధి పనులు కూడా ప్రారంభం కాలేదని అధికారులు చెప్పారు. దాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆది లేదా సోమవారం కల్లా ప్రారంభిస్తామని చెప్పని, ఎట్టి పరిస్థితుల్లో ఈ నెలాఖరు కల్లా పనులు పూర్తి చేసి ఆ తర్వాత 14 రోజుల పాటు ఏదైతే ఆ యొక్క క్యూరింగ్ దశ ఉందో, కొన్ని ఇంకా ముందు, కొన్ని మధ్యలో, కొన్ని తర్వాత అంతిమంగా మే 11, 12 తారీఖుల కల్లా పూర్తి స్థాయిలో క్యూరింగ్ కూడా పూర్తవుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా అందరితో కూడా మాట్లాడి మే 15, 20వ తారీఖు మధ్యలో ఈ 303 అభివృద్ధి పనులు కూడా ఒకే రోజు ఎక్కడికక్కడ పార్టీ కార్యకర్తల చేత ప్రజల సమక్షంలో ప్రారంభోత్సవాలు కూడా చేయడం జరిగింది. ఇంతటి అభివృద్ధి చేసే అవకాశాన్ని కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువ నాయకుడు నారా లోకేష్ గారికి, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఇద్దరు మంత్రులు పొంగూరు నారాయణ గారికి, ఆనవ రామనారాయణ రెడ్డి గారికి, ఇన్ఛార్జి మంత్రి ఫరూక్ గారికి, కమిషనర్ గారికి, నాకు పూర్తిగా సహకరిస్తున్నటువంటి నగర కార్పొరేషన్ అధికారులకి, అదేవిధంగా ఆ యొక్క కాంట్రాక్టర్లకి, అన్ని రకాల కూడా స్థానికంగా ఎక్కడికక్కడ నాయకులందరూ కూడా కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, తెలుగుదేశం పార్టీ డివిజన్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు ఎక్కడికక్కడ నెత్తిని వేసుకుని పర్యవేక్షిస్తున్న అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎట్టి పరిస్థితుల్లో చెప్పిన 60 రోజుల్లోపే ఈ యొక్క ప్రారంభోత్సవాలు ప్రజల చేత చేసి ఒకే రోజు ఒకే సమయానికి ప్రజలకు అందిస్తామని మాట చెప్తాం.